బట్ బీఆర్ఎస్ పార్టీతో కొనసాగాలంటే ఇప్పుడు కొనసాగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. చాలా రోజుల నుంచి ఒక కామెంట్ వినిపిస్తోంది, కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని. సో ముఖ్యమంత్రి కూడా ఒకసారి ఒకనొక సందర్భంలో కవిత కొత్త పార్టీ పెడుతుందని ఒక సందర్భంలో అన్నారు ఢిల్లీ నుంచి. సో ఇప్పుడు ఈ అడుగులన్నీ పోటాపోటీగా ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అని పెడుతుంటే కవిత కొత్త పార్టీ రాబోతుందా తెలంగాణలో? దాదాపు అంటే కవిత కనుక నేను క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి, నేను కూడా ఈ తెలంగాణలో ఒక ప్రభావిత శక్తిని, నా మాటకు కూడా చెల్లుబాటు ఉన్నది, నాకు ప్రజల్లో పరపతున్నది అని నిరూపించుకోవాలంటే మాత్రం తప్పకుండా పార్టీ పెట్టి తీరాలి. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా లేకుంటే కేసీఆర్ గారి అనుచరురాలుగా ఉందామనుకుంటే బీఆర్ఎస్ లో పార్టీ కొనసాగవచ్చు. అంతకు మించిన ఆమెకు ఆకాంక్ష ఉంది కాబట్టి ఆమెకున్న ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు దూరంగా అయింది, మళ్ళీ దగ్గర కాలేదు. క్రియాశీల రాజకీయాల్లో కనుక కవిత కొంతకాలం కొనసాగాలి, ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలి అంటే ప్రత్యామ్నాయం ఎత్తుకోక తప్ప. ప్రత్యామ్నాయం ఏముంది ఇప్పుడు మనం గమనిస్తే, ఒకటి సొంత పార్టీ పెట్టుకోవడం. ఓకే, సొంత పార్టీ పెట్టుకోదు అనుకున్నప్పుడు ఇంకా ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో దేంట్లో చేరాలి. బీఆర్ఎస్ పార్టీకి దూరం అయింది. ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. కానీ రెండు పార్టీలను కూడా ఆమె విమర్శిస్తూనే ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఈ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఒక విమర్శ చేస్తాం. రేవంత్ రెడ్డి అనే ఒక ఫెయిల్యూర్ సీఎం, హామీలన్నీ నెరవేర్చట్లేదని ఒక పక్క కాంగ్రెస్ అని కూడా అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ లో ఉండలేదు, కాంగ్రెస్ కు పోలేదు, బీజేపీ దరిచేరదు. సో ఈ మూడు కాకుండా ఉన్న ఆప్షన్ ఏంటి? ఇంకా ఖచ్చితంగా ఆమె దారి ఆమె ఎత్తుకోవాల్సిందే, ఆమె సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు తాను సొంతంగా ఎదగాలి, ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆకాంక్ష ఇంకా ఆమెలో బలంగా ఉంటే, అంటే ఆ ముఖ్యమంత్రి కావాలన్న ఒక లక్ష్యంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే మనకు అందుతున్న వార్తలు కావచ్చు, జాగృతి కార్యకర్తలు అక్కడక్కడ చెప్తున్న మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ మారక ముందు ఉన్న టీఆర్ఎస్ అనే పదాలను, టీఆర్ఎస్ అనే అక్షరాలను చేర్చుకొని, అంటే టీఆర్ఎస్ పేరుతోనే కవిత రాజకీయ పార్టీ పెడుతుంది అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ పేరు ఈసీ కేటాయిస్తుందా లేదా అనేది ఒక అంశం అయితే, ఒకవేళ అట్లా రాకున్నా కనీసం టీఆర్ఎస్ అనే అక్షరాలు మాత్రం తన పార్టీకి ఉండేటట్టు చూసుకుంటున్నది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోటి తెలంగాణ జాగృతి అనేది చాలా పాపులర్ అయింది కాబట్టి తెలంగాణ జాగృతి అనే పేరుతోనే పార్టీ పెట్టొచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతేకాదు ఇంకా చాలా లోతైన చర్చ కూడా నడుస్తున్నది. కవిత పార్టీ పెడితే జెండా ఎట్లా ఉండాలి, ఎజెండా ఎట్లా ఉండాలి అనేది కూడా చాలా సీరియస్ చర్చలు నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జెండా అంటే ఇప్పటికే ఆమె జాగృతి పేరు మీద ఒక గ్రీన్ అండ్ వైట్ కలర్ జెండా ఒకటి ఉంది, సరే దాన్ని కొనసాగిస్తారా మళ్ళీ ఇంకేంటి అనేది. ఎజెండా విషయానికి వస్తే, ఇప్పటికే ఆమె ఒక సామాజిక తెలంగాణ ఎజెండా ఎత్తుకొని బీసీ ఉద్యమకారిణిగా ముందడుగు వేస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కావచ్చు, పూలే విగ్రహం పెట్టే విషయంలో కావచ్చు, ఇంకా రకరకాలుగా బీసీ వాదాన్ని మాత్రం ఆమె వినిపిస్తున్నది. సరే, ఆ వినిపించడంలో ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది వేరే ప్రశ్న అయితే, ఆమె మాత్రం బీసీ వాదాన్ని వినిపిస్తుంది. కాబట్టి పార్టీ పెడితే ఖచ్చితంగా మహిళలకు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత వచ్చే విధంగా ఎజెండా ఉంటుందనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఒకటి, బీసీ నినాదం తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా మీద ఉంది, బీజేపీ ఒక ఎజెండాతో ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇంకెట్లాంటి నిర్ణయం దీనిపైన చెప్పలేదు. ఒకవేళ కవిత గనక బీసీ నినాదంతో వస్తే, కొత్త లీడర్షిప్ అవకాశం వస్తే, సో కొత్త నాయకత్వం వస్తుంది కాబట్టి, సో కవిత ఇన్ఫ్లుయెన్స్ కొంత ఏమైనా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చు. అంటే అది కూడా మళ్ళీ జ్యోతిష్యం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టిన తర్వాత ఆమెతో ఎంతమంది కలిసి వస్తారో చూడాలి. ఇప్పుడున్న జాగృతి కార్యకర్తలైనా, లేకుంటే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తివాదులు ఇంకెవరన్నా ఆమెతో జత అవుతారా, లేకుంటే బీసీ సంఘాల వాళ్ళు ఎవరన్నా ఆమెతో జత అవుతారా, లేకుంటే కాంగ్రెస్ బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రముఖ నాయకులు ఎవరన్నా ఆమెతో వస్తారా? రారా. ఆమె జెండా ఏంటి, ఆమె ఏజెండా ఏంటి, ఆమె విధానం ఏంటి, ఆ విధానాన్ని తీసుకుని పోయి ప్రజలకు పోయినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నింటినీ మనం క్రోడీకరించుకుంటేనే ఆమె ఎంత ప్రభావం చూపుతుందని మనం చెప్పగలుగుతాం తప్ప, ఊరికే ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్లుంటుంది పార్టీ అంటే మాత్రం చెప్పలేము మనం. ఎందుకంటే ఆమెతో వచ్చేవారు ఎవరు, నిలిచేవారు ఎవరు, మిగతా పార్టీల నాయకులలో ఎవరైనా చేరుతారా, ఈమె ప్రజలకు పోయినప్పుడు వచ్చే స్పందన ఏంటి? ఇప్పటి వరకు ఆమె ప్రజలలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డగానే పోయింది, స్వతంత్రంగా పోలేదు. వేరే పార్టీ నినాదం, వేరే పార్టీ విధానంతో పోలేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటూనే పోయింది. కాబట్టి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగానే చలామణి అవుతున్నది. తాను సొంతంగా పోయి సొంతంగా ఆమె ఎజెండాను ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆమె ఎంత ప్రభావం చూపుతుంది రాజకీయాలు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. బట్ ఈ పోటాపోటీ ట్రైనింగ్ క్లాసెస్, లీడర్షిప్ క్లాసెస్ పెడుతున్నారు. ఓకే, అటు కేసీఆర్ మా నాయకుడు అంటున్నారు, కేటీఆర్ ని మేము గౌరవిస్తా ఉంటున్నారు. కానీ కేటీఆర్ ని యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కడ పార్టీ
పగ్గాలు తన చేతుల్లో. బట్ అఫీషియల్ గా మాత్రం కేటీఆర్ చేతుల్లోకి వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి దూరం అయింది, కేసీఆర్ ఉండగానే కుటుంబానికి కూడా దూరం అయిపోయిందా కవిత అన్న ప్రశ్న ఒకటి కనిపిస్తుంది. దాదాపు పరిస్థితి అట్లనే మనకు కనిపిస్తుంది. అంటే జనరల్ గా ప్రాంతీయ పార్టీలు కుటుంబం పార్టీ వేరువేరేం కాదు, రెండు ఒకటే. అసలు కేసీఆర్ గారితో విభేదాలు వచ్చినాయా రాలేదా అనే విషయం మీద మనకు స్పష్టత లేదు, కానీ ఆమె మాటల్లో మాత్రం కేసీఆర్తో నాకు బాగానే ఉన్నాయి సంబంధాలు, కేసీఆర్ గారు నాకు నాన్న, నాకు గురువు, నాకు నాయకుడు అని చెప్తున్నది. బట్ అంటే మనకు వచ్చిన వార్తలు, కాళేశ్వరం విచారణకు పోయే సందర్భంగా ఫామ్ హౌస్ నుంచి బయలుదేరేటప్పుడు కవిత ఇంటికి వెళ్తే కేసీఆర్ కనీసం మాట్లాడలేదు అనేది ఒక ప్రచారం జరిగింది. తర్వాత పరిణామాలు అనేకం గమనిస్తే కూడా కవిత అంతకుముందు తరచూ ఇంటికి వెళ్ళి కేసీఆర్ని కలవడం, కేటీఆర్ని కలవడం, ఇవన్నీ కుటుంబ గ్యాదరింగ్స్ లో ఉండడం అవన్నీ కూడా చూసినాం. కానీ ఈ మధ్య బాగా తగ్గిపోయినాయి. ముఖ్యంగా మన కేటీఆర్ బర్త్డే అయితే కూడా పోయినట్టు మనకైతే ఇక్కడ విజువల్స్ కానీ ఫోటోలు కానీ రాలేదు, ఒక ట్వీట్ కి పరిమితమైంది. అంతేకాకుండా అంటే దీనికన్నా ముందు కూడా కేసీఆర్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత దగ్గరికి పోలేదు, దాని కనుక కూడా ఇంకేదో కారణం ఉన్నది. ఇట్లా అంటే మొత్తంగా చాలా పరిణామాలు గమనిస్తే కవిత ఇంటికి దూరం అవుతున్నది. వాస్తవంగా కవిత ఆ నాయకురాలుగా కానీ ఒక మనిషిగా కానీ కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలుగానే ఎదగాలనుకున్నది. అందుకే జనరల్ గా లేడీస్ పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు పెట్టుకుంటారు, కానీ కవిత మాత్రం అట్లా పెట్టుకోలేదు. కల్వకుంట్ల అనే పేరును కంటిన్యూ చేసింది. చిన్నప్పుడు స్కూల్లో సర్టిఫికెట్లలో ఏదే పేరు అయితే ఉందో అదే పేరును కంటిన్యూ చేసింది. ఓటర్ల జాబితాలు కూడా కల్వకుంట్ల కవితే ఉంది, మార్చుకోలేదు. అంటే తనకు తన ఇంటి మీద అమితమైన ప్రేమ ఉన్నది, అట్ ద సేమ్ టైం ఆ నమ్మకం కూడా ఉన్నది. అంటే కేసీఆర్ వారసత్వం నాకు అందాలి, కేసీఆర్ వారసురాలి లాగానే నేను పదవిలోకి పోవాలని బలమైన కాంక్ష ఉండబట్టే ఆ పేరును కంటిన్యూ చేసుకున్నది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం ఆ ఇంటికి ఆ పార్టీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు మాత్రం కవితకు వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఒకవేళ కవిత పార్టీ పెట్టి అడుగు బయట పెడితే, క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా చీలికలు వస్తాయా అన్నది ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న. వాస్తవంగా నష్టం ఏమన్నా వచ్చి ఉంటే, కలిగి ఉంటే ఇప్పటికే అది జరిగింది కొంత. అంటే ఇది ఇలాంటి ఎట్లుంటాయంటే కడుపులో గడ్డ అయితే అనారోగ్యమా ఆరోగ్యమా, అనారోగ్యమే. మరి అట్లే ఉంచుకుంటారా? ఉంచుకోవద్దు, సర్జరీ చేసి తీసేయాలి. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అదే. ఆల్రెడీ బయటపడిన విభేదాలు, పార్టీకి జరగాల్సినంత నష్టం జరిగింది. ఆ కుటుంబ సభ్యులని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సేటైర్లు వేసేదానికి వచ్చింది పరిస్థితి. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండడం పార్టీకి ఎంతో కొంత గ్యారెంటీగా నష్టం చేస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ చాలా విషయాల మీద టీఆర్ఎస్ పార్టీ విధానాలు, బీఆర్ఎస్ పార్టీ విధానాలను, వాళ్ళ వైఖరిని ఆమె పరోక్షంగా ఖండిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాలలో. అంటే మొత్తంగా సొంత పార్టీ ఎమ్మెల్సీ ఎదురు తిరగడం, సొంత ఇంట్లో కూతురు ఎదురు తిరగడం అనేది డెఫినెట్ గా నష్టదాయకమే. అయితే ఆ నష్టాన్ని నివారించుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు ఇంకా కొంతకాలం ఇట్లనే కొనసాగుతాయి, విమర్శలు కొనసాగుతాయి, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా కవితను బయటికి పంపించాలి అని వాదించే వాళ్ళు కూడా పార్టీలో ఇంట్లో ఉన్నారు. పంపిస్తారా పంపించరా అనేది వాళ్ళు తేల్చుకుంటారు, కానీ అదో వాదన ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ నష్టం జరగకముందే తేల్చేసుకోవాలి అని. సో మొత్తంగా పార్టీకి మాత్రం డెఫినెట్గా నష్టమే. ఆ నష్ట నివారణకు ఏమేమి చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. చూద్దాం సార్. సో ఎట్లాంటి నివారణలు బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోతోంది, కేసీఆర్ ఎట్లా ఇది హ్యాండిల్ చేయబోతున్నారు అన్నది చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ విశ్లేషణ ఇచ్చినందుకు. సో కవిత అడుగులు కొత్త పార్టీ వైపే పడబోతున్నాయా? పడితే ఆ పార్టీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి? టీఆర్ఎస్ పేరుతోనే ఇంకొక పార్టీ పుట్టుకురాబోతోందా, లేదంటే తెలంగాణ జాగృతి సంస్థతో ఒక పార్టీ రాబోతోందా? సామాజిక తెలంగాణ అని పదే చెప్తున్నటువంటి కవిత సామాజిక తెలంగాణ అన్నటువంటి లైన్ లో ఏమైనా పార్టీ పేరు నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుందా? కేటీఆర్ కు పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి లీడర్షిప్ ఈ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, బహుశా అడుగులైతే అటే పడుతున్నాయి అన్నది ఈ రోజు మనకు తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.